హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనేసీమ రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మెంతికూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి మెంతికూర కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇంకా లేట్ చేయకుండా మెంతికూర కాంబినేషన్లో చికెన్ కర్రీని హెల్దీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. మెంతికూర చికెన్ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. అందులోకి ఒక పెద్ద కట్ట మెంతికూరని తీసుకొని ఆకుల్ని తెంపి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మెంతికూరని 4 నుండి 5 నిమిషాల పాటు బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులోని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లో బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు, అంటే కనీసం ఒక 30 సెకండ్ల పాటైనా కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా వేగాక బాగా పండిన 2 టమాటాల్ని తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అందులోని 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీదే టమాటా ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగిన 1/2 కేజీ చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే మూతతో కవర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా వేయించండి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడకడానికి ఒక 10 నిమిషాల పాటైనా టైం పడుతుందండి. చికెన్ ఇలా బాగా ఉడికి పైకి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి ఉంచుకున్న మెంతికూరను వేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటైన లో ఫ్లేమ్ మీద చికెన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా బాగా మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని గ్రేవీ ఇలా చిక్కబడి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మెంతికూర చికెన్ రైస్, పులావ్, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఇలా హెల్దీ అండ్ టేస్టీగా మెంతికూర చికెన్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనేసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.